హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు చికెన్ కర్రీ అండి. అర కేజీ చికెను, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర కడిగి కోసి తీసుకోవాలి. అర కేజీ చికెన్ను ఒక గిన్నెలో వేసుకోవాలి. 2 స్పూన్లు కారము, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ నిమ్మ చెక్క రసము పిండుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న స్పూన్ పసుపు వేసుకొని చికెన్ను కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చిమిరకాయ ముక్కలను కూడా వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ రంగులో వచ్చేదాకా వేపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని వేపుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని వేపుకోవాలి. చికెన్ని కాసేపు వేగనివ్వాలండి. చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చపాతీల్లోకైనా పరోటాల్లోకైనా బాగుంటుంది. వాటర్ పోసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ను ఉడికించుకోవాలి. మూత తీసివేసి చికెన్ని కలుపుకోవాలి. కాసేపు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చికెన్ కర్రీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.